శౌనకాది మహామునులకు కథక చక్రవర్తి సూతమౌని జనమేజయ మహారాజు చేస్తున్న సర్పయాగం అస్తీకుడు అనే మహర్షి వల్ల ఆగిపోయిందని చెబుతూ పూర్వం రురుడు కూడా ఇలాగే పాములు చంపడానికి బయలుదేరితే సహస్రపాదుడి వల్ల సాగలేదది. ఆ రురుడి కథ చెప్పటం ప్రారంభించారు సూత మహర్షి. రురుడు భృగువంశం వాడు. అసాధారణ ప్రజ్ఞావంతుడు భృగు మహర్షి. అతడి భార్య పేరు పులోమ. గర్భవతి అయిన పులోమని ఓనాడు అగ్నిహోత్రాలు ఆరకుండా జ్వలింపజేస్తూ ఉండమని చెప్పి స్నానానికి నదికి వెళ్లారు భృగు మహర్షి. ఎంతలో పులోముడు అనే ఓ రాక్షసుడు భృగు మహర్షి భార్య అయిన పులోమని చూసి కామోద్రేకంతో మోహించాడు. ఇంత అందంగా ఉంది ఎవ్వరీమే, నేను పెళ్లాడదామనుకున్న పులోమ కాదు కదా అనే ఆలోచనలో పడ్డాడు. ఎవ్వరినీ అడగటం, ఎలా సందేహాన్ని తీర్చుకోవటం అని ఆలోచించసాగాడు. అక్కడే ప్రజ్వలంగా జ్వలిస్తున్న అగ్నిహోత్రుణ్ణి ప్రశ్నించాడు. పులోముడు అడిగిన ప్రశ్నకు ధర్మసంకటంలో పడ్డాడు అగ్నిదేవుడు. నిజం చెబితే ఈ రాక్షసుడు పులోమని ఎత్తుకుపోతాడు. ఎందుకు చెప్పావని భృగు శపిస్తాడు. పోనీ కాదని అసత్యం పలికితే అసత్య దోషం చుట్టుకుంటుంది. ఏం దారి? శాపమన్నా సంశయించుకుంటాను గాని అబద్ధమాడి పాపం తెచ్చుకోలేను అని మనస్సులో తర్కించుకున్నాడు. వెంటనే పులోముడితో భృగుని భార్య మహాసాధ్వి పులోమ అనే నిజాన్ని చెప్పాడు. అప్పుడా రాక్షసుడు అనుకుంటూనే ఉన్నాను, ఈమె పులోమే అని. పూర్వం ఈమె నాకు భార్యగా నిర్ణయించబడింది. కాని భృగు మహర్షి పెళ్లాడాడు. వెంటనే ఓ పంది రూపం ధరించి ఆమెను ఎత్తుకు పరిగెత్తాడు. కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తుంది పులోమ. ఆమెను ఎత్తుకు వెళుతున్న దారి నిండా ఆమె కన్నీరే. ఆ కన్నీరే పెద్ద నది అయి ప్రవహించింది. అదే వధూసర నది. రాక్షసుడు పులోముడు దౌర్జన్యానికి పులోమ కడుపులోని శిశువుకు కోపం కలిగించింది. గర్భం నుండి జారిపడ్డాడు. గర్భచ్యుతుడు కావడం వల్ల చెవ్వనుడన్నారు ఆ శిశువుని. 1000 సూర్యబింబాలంత ప్రకాశంతో ప్రకాశించాడు చెవ్వనుడు. ప్రళయాగ్నిలాగా భగభగమంటున్నాడు. చెవ్వనుడు గర్భం నుండి జారిపడడము, పులోముడు భస్మం కావడము ఒక్కసారి జరిగాయి. కొడుకును ఎత్తుకుని ఆశ్రమానికి వచ్చింది పులోమ. అదే సమయానికి స్నానం ముగించుకు వచ్చాడు భృగుడు. పక్క నుండి ప్రవహిస్తున్న వధూసర నది చూసి తెల్లబోయాడు. ఇంట్లో అడుగు పెట్టేసరికి కొడుకుతో భార్య పులోమ ఎదురయ్యింది. జరిగిందంతా చెప్పింది. అయితే నువ్వే పులోమ అని వాడికి ఎలా తెలిసింది అని కోపంతో ప్రశ్నించాడు భృగు మహర్షి. ఈ అగ్నిదేవుని వల్లే నా వివరం తెలిసింది అని చెప్పింది పులోమ. అగ్నిదేవుడి మీద మండిపడ్డాడు భృగు మహర్షి. దుర్మార్గుడివి, సర్వభక్షకుడివికా అని శపించాడు. అప్పుడు అగ్నిదేవుడు, ఏమిటి అన్యాయం? నిజం చెబితే నిష్ఠూరమా? తెలిసిన విషయం అడిగితే చెప్పనివాడు, నిజం దాచినవాడు నరకానికి పోతాడు. అసత్య దోషానికి భయపడే నేను నిజం చెప్పాను. ప్రపంచమంతటికీ కర్మసాక్షిని నేను. అసత్యం ఎలా పలుకుతాను? సత్యానికే శపించావు నన్ను. ఋషివి కనుక చెల్లిపోయింది. లోక సేవకుణ్ణైన నన్ను శపించి లోకానికే అపకారం చేశావు. నిత్యములు నైమిత్తికములు అయిన పూజలన్నిటిలోనూ దేవతల హవ్యాలన్నా పితృదేవతల కవ్యాలన్నా నాలోనే వేలుస్తారు. నా మూలంగానే వాళ్ళవి అందుకుంటారు. నేనే సర్వభక్షకుణ్ణైతే అపవిత్రుణ్ణైపోతాను. నేను అపవిత్రుణైతే లోకంలో కర్మలన్నీ నిలిచిపోతాయి. కర్మలు నిలిచిపోతే లోకయాత్ర ఆగిపోతుంది. అదే నీ అభిప్రాయమైతే అలాగే కాని. వెంటనే అగ్నిదేవుడు తన నిజస్వరూపాన్ని ఉపసంహరించుకున్నాడు. లోకమంతా అగ్ని లోపించిపోయింది. ప్రపంచంలోని దీపాలన్నీ ఒక్కసారి ఆరిపోయినట్టయింది.
అగ్గన్నదే కరువైపోయింది. యజ్ఞాలు ఆగిపోయాయి. హోమకుండాల్లో పొగన్నది లేదు. ఇహ వంటలు ఒకటేమిటి, అగ్నితో అయ్యే అన్ని పనులకి ఆటవిడిపైపోయింది. ప్రజలంతా బెంబేలుపడి ముని ఆశ్రమాలకు పరిగెత్తారు. అక్కడ మునుల పని అలాగే ఉంది. మునులంతా కలిసి దేవతల దగ్గరికి వెళ్ళారు. దేవతల పని అదోగతే. మునులు దేవతలు ఏకమై బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు. ఈ ఉపద్రవానికంతటికీ కారణం భృగు మహర్షి శాపమే అని తెలుసుకున్నాడు బ్రహ్మ. అగ్నిహోత్రుణ్ణి పిలిపించాడు. ప్రపంచాలంతా నిలిచిపోతున్నాయి, ప్రసన్నుడివిక. ప్రాణకోటికంతటికీ ప్రాణం నువ్వు. చరచరాల ప్రవృత్తికి కారణభూతుడివి నీవు. దేవతలందరికీ నోరు వంటి వాడివి. ప్రపంచ రక్షకుడివి. నీవే పెడమొహం పెడితే ఇహ దిక్కేది. సర్వభక్షకుడివి కమ్మన్నాడు భృగు మహర్షి. నిజమే, అయినా పవిత్రుడివే అవుతావు నువ్వు. మునివాక్యం వ్యర్థం కాదు. నీ శుచిత్వానికి లోపం రాదు. శుచివంతులలో అగ్రతాంబూలం నీదే. యోగ్యులలో పరమయోగ్యుడివి నువ్వు. ప్రసన్నుడివి కావో అగ్నిదేవా అని ప్రార్థించాడు బ్రహ్మ. అంతటితో యథాపూర్వంగా తన నిజస్వరూపంతో ప్రకాశించాడు అగ్నిదేవుడు. ప్రపంచమంతటికీ పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది. అంత బ్రహ్మదేవుడు కూడా అగ్నిహోత్రుణ్ణి సముదాయించాడే కాని భృగు మహర్షి వాక్యం మార్చలేకపోయాడు. అటువంటి భృగు మహర్షికి మునిమనవుడు ఈ రురుడు. భృగు మహర్షి కుమారుడు చవ్వనుడు. ఆ చవ్వనుడికి శర్యాతి మహారాజు కూతురు సుకన్యకి పుట్టినవాడు ప్రమతి. ఈ ప్రమతికి అప్సరస ఘృతాచీకి పుట్టినవాడు రురుడు. ఈ రురుడు ప్రమద్వర అనే ఓ అతివను ప్రేమించాడు. ఈ ప్రమద్వర తల్లి అప్సరస మేనక. తండ్రి గంధర్వరాజు విశ్వవసుడు. ప్రమద్వరని కని అడవిలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది మేనక. స్థూలకేశుడనే ముని ఆ బిడ్డని చేరదీసి పెంచాడు. తన ఈడు పిల్లలందరిలోనూ చక్కని చుక్కలా ఉండేదామె. అందుచేతనే ప్రమద్వర అని పిలిచేవాళ్ళు. రురుడు ప్రమద్వరల ప్రేమ తెలుసుకుని వారిరువురికి పెళ్లి చేయాలని నిశ్చయించారు పెద్దలైన ప్రమతి స్థూలకేశుడు. ముహూర్తం కూడా నిశ్చయమయ్యింది. ఇంతలో ఓనాడు చెలికత్తెలతో ఆడుకుంటుంది ప్రమద్వర. ఆ ఆటల మధ్యలో పొరపాటున ఓ పాము మీద కాలు పడింది. వెనువెంటనే ఆ పాము కాటు వేసింది. తక్షణం ప్రాణం విడిచింది ప్రమద్వర. మునిపల్లెల నిండా ఉత్తర క్షణంలో అల్లుకుంది వార్త. కంట తడిపెట్టని వాళ్ళు లేరు. గౌతముడు, కణ్వుడు, కుత్సుడు, కౌశీకుడు, శంఖపాలుడు, భరద్వాజుడు, వాకిల్యులు మొదలగు మహామునులందరూ వచ్చి విచారించారు. ఆ ఘటనా స్థలానికి ప్రమతి, రురుడు కూడా వచ్చారు. ప్రాణం పోయినా నిద్రిస్తున్నట్టే ఉంది ప్రమద్వర. ఆ దృశ్యాన్ని చూస్తూ నిలవలేకపోయాడు రురుడు. హృదయం ద్రవించుకుపోతుంది. ప్రమద్వర ప్రమద్వర అని అరుస్తూ ఏడుస్తూ అడవిలోకి వెళ్ళిపోయాడు. అతడి దుఃఖం చూసి రాళ్ళు కూడా చెమ్మగిల్లుతున్నాయి. నా ప్రియురాలు ప్రమద్వరని బ్రతికించే మహాత్ములెవ్వరూ లేరా అంటూ ఆర్తనాదాలు పెట్టాడు. నా తపస్సంతా ధారపోస్తాను, నా పుణ్యమంతా ఇచ్చుకుంటాను, నా ప్రేయసిని బ్రతికించండి ఓ మహావైద్యులారా అంటూ వెర్రివాడిలా ఆక్రోశించాడు. ఆ సమయంలో గగనతలంలో ఓ దేవదూత కనిపించాడతడికి. ఆ దేవదూత ఇలా అన్నాడు: తెచ్చుకున్న ఆయుర్దాయమెంతో అంతకాలం బ్రతికింది ప్రమద్వర. కాలం తీరాక కర్తవ్యమేముందిక. అయితే ఒక్క ఉపాయం లేకపోలేదు. అది నీ చేతిలోనే ఉంది. చెయ్యగలిగితే బ్రతుకుతుంది నీ ప్రేయసి ప్రమద్వర. ఏం చెయ్యాలో చెప్పమని అర్థించాడు రురుడు. అయితే నీ ఆయుష్లో సగం నీ ప్రేయసికివ్వాలి అంతే అని అంతర్ధానమయ్యాడా దేవదూత. సంతోషంతో సమ్మతించాడు రురుడు. తన ఆయుష్లో
సగం ధారపోసి బ్రతికించుకున్నాడు ప్రమద్వరని. వెంటనే ఆయువు పోసుకుంది ప్రమద్వర. అనుకున్న ప్రకారం రురుడు ప్రమద్వరల పెళ్లి వైభవంగా జరిగింది. అయితే తన ప్రేయసిని కరిచిన పాముల వంశాన్ని నాశనం చేస్తానని పంతం పట్టాడు రురుడు. యమదండం లాంటి కర్రను పుచ్చుకుని కనబడ్డ పామునల్లా హతమార్చడం మొదలెట్టాడు. పుట్ట పొద వెదకి మరీ చంపుతూ వచ్చాడు. ఓనాడు ఒక పొదలో 2 తలల పెద్ద సర్పం కనిపించింది. ఆ సర్పం పేరు డుండుబుడు. వెంటనే హతమార్చడానికి రురుడు కర్రపైకెత్తాడు. అది చూసి భయపడి ఆ డుండుప సర్పం మనిషిలాగా హరిహరి అని అరిచింది. అది విని ఆగాడు రురుడు. అప్పుడు ఆ సర్పం, ఏం మహాశయ, మునీశ్వరుడిలా ఉన్నావు, పాముల మీద ఎందుకింత పగ, ఏం చేశామని అంది ఆ సర్పం. ఏం చేశామంటావా అని కోపంతో, నా ప్రేయసి అయిన ప్రమద్వరకి ఈ పాములు హాని చేశాయి. అందుచేతనే ప్రపంచంలో ఈ పాపజాతి పాములు బతకకూడదు. సర్పనాశనం చేయడానికే కంకణం కట్టుకున్నాను. ఇదిగో ఈ దెబ్బతో నీ నోరు కట్టుబడుతుంది అంటూ కొట్టబోయాడు. దెబ్బ పడేలోపున ఆ సర్పం మునిగా మారి ఎదుట నుంచుంది. ఆశ్చర్యపోయాడు రురుడు. ఎవ్వరు నువ్వు, పామై ఎందుకున్నావు అని ప్రశ్నించాడు. సహస్రపాదుడంటారు నన్ను. ఓనాడు ఖగముఖుడు అని నా సహధ్యాయుడుండేవాడు. అతడో నాడు అగ్నిహోత్రాలు చేసుకుంటున్నాడు. సరదాకని వెనకాలే వెళ్ళి ఓ గడ్డిపాము అతడిపై విసిరాను. తుళ్ళిపడ్డాడు ఖగముఖుడు. ఆ దృశ్యాన్ని చూసి నవ్వు ఆపుకోలేకపోయాను. ఎక్కడ లేని కోపం తెచ్చుకున్నాడు వాడు. విషం లేని పామువైపోవు నువ్వు అంటూ శపించాడు. హాస్యమాడినంత మాత్రానికే కోపం తెచ్చుకున్నావు. పోని నాది పొరపాటే అనుకో, దానికి ఇంత దారుణమైన శాపమా? న్యాయమేనా? క్షమించు నన్ను అన్నాడు సహస్రపాదుడు. అప్పుడు ఖగముఖుడు నోరు జారిపోయింది. నా మాటకు తిరుగులేదు. కొంతకాలం డుండుభం అనే సర్పంగా ఉండి తీరవలసిందే. రురుడు అనే పేరుగల మహనీయుని ద్వారా నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు ఖగముఖుడు. ఇంతకాలం ఈ పాము జన్మ అనుభవించాను. ఇప్పుడు నీ దర్శనం కలిగింది, ధన్యున్నయ్యాను. సరే కాని మహాత్మా, భృగు మహాముని వంశంలో పుట్టినవాడివి, మహామునివి నీవు. జీవహింస దారుణం. క్షత్రియులకే కాని ఈ నిష్ఠుర వృత్తి మనకి తగదు. అయ్యిందేదో అయిపోయింది. నా ప్రార్థన మన్నించి ఇహనైనా ఈ పాముల్ని చంపటం విరమించుకో అని అన్నాడు సహస్రపాదుడు. అంతటితో పాముల్ని చంపటం విరమించుకున్నాడు రురుడు. ఇంతటితో మహాభారతం ఆదిపర్వంలోని మొదటి ఆశ్వాసం పూర్తయింది. రెండవ ఆశ్వాసంలోకి అడుగిడదాం. ఓ ముని మహాశ్రేష్ఠులారా, ఇప్పటి వరకు రురుడి కథ విన్నారు. అసలు జనమేజయ మహారాజు చేస్తున్న సర్పయాగంలో పాములు ఆహుతి కావడానికి కేవలం ఉదంకుడే కారణం కాదు. ఈ పాముల తల్లి అయిన కద్రువ, ఆమె శాపమే దీనికి మూల కారణం. ఆ వివరాలు కూడా చెబుతాను, వినండి. నాగుల పుట్టుక. ఆదియుగం నాటి కథ. ఆ రోజుల్లో కశ్యప ప్రజాపతికి అనేక మంది భార్యలుండేవాళ్ళు. అందులో వినత, కద్రువ ఈ ఇద్దరు పుత్రుల కోసమని అనేక సంవత్సరాలు భర్తని ఆశ్రయించి ఉన్నారు. చివరికి ప్రసన్నుడైన ప్రజాపతి ఏం వరం కావాలో కోరుకోమని అన్నాడు. అప్పుడు కద్రువ, దీర్ఘదేహాలు, అగ్గి తొనకల్లాంటి వాళ్ళు, మంచి బలవంతులు 1000 మంది పుత్రులు కావాలి అంది. వినత, మరి నీ కోరిక అన్నాడు ప్రజాపతి. అప్పుడు కద్రువ పుత్రులను మించిన వాళ్ళు, మహావీర్యవంతులు అయిన 2 పుత్రులు చాలు నాకు అంది. మునుపు ప్రజాపతి ఎంతో కాలం తపస్సు చేసి పుత్రకామేష్టి అనే యాగం చేసి ఉన్నాడు. అందుచేత వినత, కద్రువ కోరిన విధంగా వరాలు ఇచ్చి
మీ గర్భాలు మాత్రం భద్రంగా కాపాడుకోండి అని హెచ్చరించాడు. కొన్నాళ్లకి వినత కద్రువ గర్భవతులయ్యారు. కద్రువ గర్భం నుండి 1000 గుడ్లు, వినత గర్భం నుండి 2 గుడ్లు బయటపడ్డాయి. వాటిని నేతి కుండల్లో పెట్టి భద్రపరిచారు వాళ్ళు. అలా కాలం సాగుతోంది. 500 సంవత్సరాల తరువాత కద్రువ పెట్టిన గుడ్లు ఒక్కొక్కటిగా పగిలాయి. వాటిలోంచి శేషుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడు మొదలగు మహాసర్పాలు 1000 పుట్టాయి. పుట్టిన పుత్రులను చూసి మురిసిపోయింది కద్రువ. అది చూసి చిన్నపుచ్చుకుంది వినత. తన గుడ్లు ఇంకా పగలకపోవడం చిన్నతనమనిపించుకుంది తనకి. ఇహ ఓపిక పట్టలేక ఓ గుడ్డు తీసి బలవంతాన పగలగొట్టింది. పాపం, అందులో సగం దేహంతో ఉన్నాడు పుత్రుడు. అంటే పైభాగం వరకు తయారయింది. తొడలు, కాళ్ళు ఏర్పడలేదింకా. అతడి పేరే అనూరుడు. అది చూసి నొచ్చుకుంది వినత. ఎంత పని చేశావు అని తల్లి మీద చిరాకు పడ్డాడు అనూరుడు. సవతి సంతానం చూసి మత్సరించుకున్నావు. పూర్ణ శరీరం రాకుండా నా గుడ్డుని పగలగొట్టావు. చేసుకున్న దాని ఫలం అనుభవిస్తావు. 500 ఏళ్ళు నీ సవతికి దాసీగా ఉంటావు అని శపించాడు. కాసేపటికి అయ్యిందేదో అయ్యింది. మిగిలిన గుడ్డైనా భద్రంగా చూడు, దానంతటదే పగులుతుంది. అందులోంచి మహావిక్రమశాలి పుడతాడు. వాడే తొలగిస్తాడు నీ దాసిత్వం అని చెప్పి తల్లి నుండి సెలవు తీసుకుని సూర్యునికి రథసారథిగా వెళ్ళిపోయాడు. నాటి నుండి సూర్యుడి రథసారథి అనూరుడే. కాలం సాగుతుంది. ఇంతలో పాలసముద్రం మధించి అమృతం తీయడం కోసం దేవతలు, రాక్షసులు 50 మంది మేరుపర్వతం మీద పెద్ద సమావేశం జరిపారు. దేవేంద్రుడు సభాధిపత్యం వహించాడు. ఎలా చిలకడం ఈ పాలసముద్రం? దీనికి కవ్వం ఎక్కడి నుండి తేవడం? ఆ కవ్వం ఈ పాలసముద్రంలో ఎలా నిలబడుతుంది? చిలకడానికి ముఖ్యమైన సాధనం తాడు. ఇలా అనేక ప్రశ్నలతో సతమతమవుతున్నారు దేవదానవులు. ఎవ్వరికీ ఏమీ పాలుపోవడం లేదు. ఇంతలో సరే, ఈ భారమంతా మా మీద వదిలిపెట్టండి అన్నారు బ్రహ్మ, విష్ణువు. మేం చెప్పినట్టు మాత్రం మీరు వినండి. ఇద్దరూ ఆలోచించారు. కవ్వానికి అన్ని విధాలా తగింది మందర పర్వతం. దాన్ని తీసుకురావడం కోసం ఆదిశేషుణ్ణి పంపారు. 11,000 యోజనాల పొడవు, అంతే లోతు ఉన్న మందర పర్వతాన్ని అనంతమైన బలవంతుడు కనుక సునాయాసంగా పెకలించుకు తెచ్చాడు ఆదిశేషుడు. మందర పర్వతాన్ని కవ్వంగా చేశారు. అది మునిగిపోకుండా ఆదికూర్మాన్ని దాని కింద ఉంచారు. వాసుకి అనే పేరుగల సర్పాన్ని కవ్వం తాడుగా చేశారు. బావుందంటే బావుందని దేవతలు, బలి అంటూ బలి అని రాక్షసులు. వాసుకి తోక పట్టుకున్నారు దేవతలు, తల పట్టుకున్నారు రాక్షసులు. మేమంటే మేమంటూ మదించారు పాలసముద్రాన్ని. విష్ణుమూర్తి ప్రోత్సాహం వల్ల ఎక్కడలేని బలం వచ్చింది వాళ్ళకి. ఉత్సాహంతో కేకలు వేస్తున్నారు. దిక్కులు ప్రతిధ్వనిస్తున్నాయి. భూమండలం జవజవలాడిపోతుంది. ఓ పక్క విషం కక్కుతున్నాడు వాసుకి. ఆ విషాగ్ని పొగలు కారుమేఘల్లాగా కమ్ముకున్నాయి. భూమాకాశాలు చిమ్మ చీకట్లయిపోయాయి. చిలకగా చిలకగా అందులో నుండి మొట్టమొదటిగా గరళం పుట్టుకువచ్చింది. లోకాలన్నీ ఒక్కసారిగా దహించుకుపోతాయా అన్నట్టున్నాయా మంటలు. విశ్వ ప్రపంచమంతా భయంతో వణికిపోయింది. వెంటనే దాన్ని కంఠంలో పోసి నిలుపుకున్నాడు మహాశివుడు. అందుచేతనే ఆయన గరళకంఠుడయ్యాడు. తదుపరి అందులో నుండి లక్ష్మి, ధన్వంతరి, ఉచ్చేశ్రవం, కౌస్తుభమణి మొదలైనవి ఎన్నో పుట్టాయి. లక్ష్మిని, కౌస్తుభాన్ని విష్ణుమూర్తి పుచ్చుకున్నాడు. ఉచ్చేశ్రవాన్ని దేవేంద్రుడు తీసుకున్నాడు. ఈ సందడిలో అమృతం మాత్రం రాక్షసుల స్వాధీనమయ్యింది. ఇంత కష్టపడి నోట్లో మన్ను పడ్డట్టయింది దేవతలకి.
సమయం మించిపోకూడదని జగన్మోహిని అవతారం దాల్చాడు విష్ణుమూర్తి. రాక్షసుల మనస్సులో మోహం రేకెత్తించాడు. వయ్యారంగా వాళ్ల చేతుల్లోంచి అమృత భాండం తీసుకున్నాడు. ఒడుపు చూసి మెల్లగా దేవతల చేతిలో ఉంచాడు. అమృతాన్ని పంచుకుంటం ప్రారంభించారు దేవతలు. ఈలోపు రాహువు అనే రాక్షసుడు దేవతల రూపం దాల్చి వాళ్లల్లో కలిసిపోయాడు. అందరితో పాటు అతడికి అందింది అమృతం. తీరా తాగబోయేసరికి సూర్యచంద్రులు వాణ్ణి కనిపెట్టి విష్ణుమూర్తికి విషయం అందజేశారు. అమృతం నోట్లో పోసుకుంటున్నాడు. రాహువ కంఠంలో దిగకముందే తన సుదర్శన చక్రంతో తల తెగవేశాడు విష్ణువు. నోట్లో అమృతం పడడం చేత తల మాత్రం బ్రతికిపోయింది రాహువుది. మృతి లేదు దానికి. భయపడకండి. ఈ శిరస్సు మొండెము ఛాయాగ్రహాల రూపంలో పరిభ్రమిస్తూ ఈ జగతి మనుగడకు ఉపకరిస్తాయి. ఆ రోజు నుండి సూర్యుడన్నా చంద్రుడన్నా చెప్పరాని పగ రాహువుకి. ఇహ దేవతల అమృతం అపహరించడంతోటే విప్లవం లేవదీశారు రాక్షసులు. బలిచక్రవర్తి నాయకత్వం కింద పెద్ద సమావేశం జరిపారు. దేవతలు మోసం చేశారు. వారితో ఈ రోజు నుండి ఏ సంబంధమూ పెట్టుకోకూడదు అని తీర్మానించారు. రథాలు, ఏనుగులు, గుర్రాలు వేసుకుని భారీ ఎత్తున దేవతలపై తిరుగుబాటు చేశారు. ఉద్రేకంతో ఘోరంగా దేవతల్ని ముట్టడించారు. కాళ్ళు చేతులు ఆడట్లేదు దేవతలకి. గుండె దడపట్టుకుంది దేవేంద్రుడికి. రాక్షసులు వేస్తున్న లక్షలాది బాణాల్లో మూసుకుపోయారు దేవతలందరూ. రాక్షసులదే పైచేయిగా ఉంది. ఇంతలో దేవతలకి అండగా, దానవులకు అడ్డుగా నరనారాయణులు ఉగ్రమూర్తులై రాక్షసుల్ని ఎదిరించారు. కళ్లలో చింతనిప్పులు కురుస్తూ ధనస్సు సంధించాడు నరుడు. చక్రాయుధం తీసి ప్రయోగించాడు నారాయణమూర్తి. పర్వత శిఖరాలపై జడిబాణలాగా రాక్షసులపై బాణ పరంపర కురిపించాడు నరుడు. మరో ప్రక్క నారాయణుడు చక్రంతో రాక్షసుల శిరస్సులు తెగనరుకుతున్నాడు. కింద రాలుతున్న రాక్షసుల తలకాయలతో పృథ్వీ అదిరిపడుతుంది. రాక్షసుల రక్తం వరదలై పారుతుంది. నరనారాయణుల ముందు నిలువలేకపోయింది రాక్షస సేన. చావగా మిగిలిన వాళ్ళు సముద్రంలో చొరబడ్డారు. ముక్కోటి దేవతలు నరనారాయణుడికి జేజేలు కొట్టారు. మందర పర్వతాన్ని యథాస్థానంలో పెట్టి వచ్చారు. అమృతం భద్రపరచవలసిన బాధ్యత దేవేంద్రుడిపై పెట్టారు. అందుచేత అమరావతి చేరింది అమృతబాండం. ఓ రోజు అమృతంతో పాటు పుట్టిన ఉచ్చేశ్రవము అనే ఓ గుర్రము ఆ పాలసముద్రం ఒడ్డున స్వేచ్ఛగా తిరుగుతూ ఉంది. ఆ సమయంలో వినత, కద్రువ అక్కడికి వచ్చారు. ఆ పాలసముద్రంలో నీలినీలి తరంగాలు కొండంత ఎత్తున లేస్తున్నాయి. దొర్లుకుంటూ వచ్చి ఒడ్డున ముత్యాల రాసులు కుమ్మరిస్తున్నాయి. గంభీరానికి తగినంత మనోహరంగా ఉంది సముద్రం. వాటన్నిటినీ చూసుకుంటూ చల్లగాలి అనుభవిస్తూ చాలా దూరం వచ్చారు వినత, కద్రువలు. అల్లంత దూరంలో చూశారు ఉచ్ఛైశ్రవాన్ని. సముద్రం నురుగు కంటే తెల్లగా ఉంది. అప్పుడు కద్రువ, చూడవే చెల్లి, ఎంత చక్కటి గుర్రము! తెల్లగా మల్లెపువ్వులా ఉందే, కానీ చంద్రుల్లో కళంకంలాగా తోక మాత్రం నల్లగా ఉంది. ఏమంటావ్? దానికి వినత, అదేమిటక్క, ఏ కళ్ళతో చూశావు? ఎక్కడైనా వెదుగుదామన్నా చిన్న మచ్చైనా లేదు దీనికి. మహాపురుషులు కీర్తిలాగా నిర్మలంగా తెల్లగా ఉంటే తోక నలుపంటావేమిటి అంటూ నవ్వింది. దానికి కద్రువ కూడా విరగబడి నవ్వింది. ఏం వినత, నాకైనా కనపడలేదనుకుంటున్నావు? పందెం వేద్దామా అంది. సరే, పందెం అంటే పందెం అనుకున్నారు వినత, కద్రువలు. దానికి తోకే గాని నల్లగా లేకపోతే నీ దగ్గర దాసీగా ఉంటాను, కానీ తోక నల్లగా ఉంటే మాత్రం నువ్వే దాసీగా ఉండాలి అంది కద్రువ. సరే అని దగ్గరికి వెళ్ళి చూద్దామంది వినత. అందుకు కద్రువ, అప్పుడే ఎందుకు,
పొద్దుపోయింది. ఏమంతమించిపోయిందని పందెం మనకి ఖాయం, రేప్రొద్దుటే వచ్చి చూద్దాం అంది కద్రువ. ఆ రాత్రి నిద్ర పట్టలేదు కద్రువకి. పుత్రులందరినీ పిలిచింది. నేను ఓ ఆపదలో చిక్కుకుపోయాను, మీరందరూ నన్ను ఆదుకోవాలి. కామచారులైన మీకు అసాధ్యమంటూ లేదు. ఈరోజు నేను మీ పిన్ని వినత సముద్రపు ఒడ్డుకు వెళ్ళాం. అక్కడ ఓ తెల్లని గుర్రాన్ని చూశాం. నిజానికి ఆ గుర్రానికి చిన్న మచ్చన్నా లేదు. అయితే తోక మాత్రం నల్లగా ఉందని నేనన్నాను. అందుకు నవ్వింది వినత. మాట మీద మాట పెరిగింది మా ఇద్దరికి. పందెం వేసుకున్నాం. ఆ గుర్రం తోక నల్లగా ఉంటే నాకు దాసీగా ఉంటానంది వినత. నల్లగా లేకపోతే నేను దాసీనైపోతాను. ఆ క్షణమే వెళ్ళి చూద్దామంది వినత. రేపు చూద్దామని సర్ది చెప్పి వచ్చాను. తెల్లవారితే రమ్మంటుంది. వెళ్ళానా ఓడిపోతాను, దాసీనైపోతాను. అంచేత ఎలా అయినా ఆ గుర్రం తోక నలుపు చెయ్యాలి మీరు అంది కద్రువ. తల్లి మాట విన్న పాములన్నీ ఆలోచనలో పడ్డాయి. ఇది అధర్మం అని నిశ్చయించుకున్నాయి. ఇది మా చేత కాదు అని నిక్కచ్చిగా తల్లితో చెప్పేశాయి. కళ్ళెర్ర చేసి చూసింది కద్రువ. ఎన్ని కష్టాలు పడి కన్నానో మిమ్మల్ని. ప్రాణం పెట్టి పెంచాను, పెద్దవాళ్ళని చేశాను. ఈ మాత్రం మాట చెల్లించరా నాకు మీరు? అయితే ముందు ముందు జనమేజయుడు చేసే సర్పయాగంలో మీరందరూ పడి చస్తారు అని శాపం పెట్టింది కద్రువ. ఈ సర్పజాతి మొత్తం ఆ సర్పయాగంలో భస్మం కావడానికి ఇదే కారణమయ్యింది. కద్రువ పుత్రులలోని ఒకడైన కర్కోటకుడు మాత్రం తల్లి శాపానికి భయపడ్డాడు. ఆమె చెప్పిన ప్రకారం వెళ్ళి ఉచ్చేశ్రవము అనే గుర్రం తోకకి చుట్టుకున్నాడు. నల్లగా కనపడుతోంది తోక. వినతని పిలుచుకుని ఉదయాన్నే బయలుదేరింది కద్రువ. వెళ్ళి చూసేసరికి నల్లగా ఉంది ఆ గుర్రం తోక. నాటి నుండి కద్రువకు దాసి అయ్యింది వినత. అలా కాలం సాగుతోంది. ఈ వినత దాసీత్వం ఏ విధంగా తొలగింది? గరుత్మంతుని జననం, అతడు ఇంద్రాది దేవతలతో చేసిన మహాయుద్ధం, జనమేజయ మహారాజు తండ్రి అయిన పరీక్షిత్ మహారాజుని తక్షకుడు ఏ విధంగా కాటు వేసి చంపాడో దానికి ప్రతీకారంగా జనమేజయ మహారాజు తక్షకుడితో సహా సకల సర్పజాతిని నాశనం చేసే సర్పయాగాన్ని అస్తిక మహర్షి ఏ విధంగా అడ్డుకున్నది వచ్చే భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.